ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్వాణి ఆహార డిలైట్స్. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసరికి ఈజీగా టేస్టీగా క్యాబేజ్ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇది చాలా డిఫరెంట్ గా ఉంటదండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మీకు లంచ్ లో కూడా చాలా బాగుంటది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటదండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక 200 గ్రాముల క్యాబేజ్ తీసుకోవాలండి. అవి చిన్న పీసెస్ గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి మన 5 నుంచి 6 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకోవాలి. దాన్ని కూడా చిన్న పీసెస్ గా కట్ చేసుకొని కొంచెం చింతపండు తీసుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసేసుకున్నాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఉన్నాయి కదా, దాంట్లో వేసేసుకొని దాంట్లో వచ్చేసరికి మళ్ళీ ఉల్లిపాయలు, ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. వేసేసుకున్నాక పచ్చి వాసన పోయే వరకు వేగించుకోవాలి. మనకి బ్రౌన్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేగించుకోవాలి. దీని వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. దీంట్లో మనకి విటమిన్ కే ఉంటది. విటమిన్ కే వల్ల మనకి బోన్స్ కూడా చాలా మంచిది. డయాబెటిక్స్ వాళ్ళకి చాలా మంచిది. అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసరికి లో క్యాలరీస్ ఉంటాయి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక 5 నిమిషాల్లో అయిపోయింది. మీకు పిల్లలకి క్యారేజ్ బాక్స్ లో కానీ ఎవరైనా ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా, ఇలా మీరు డిఫరెంట్ గా ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టపడతారండి. చూడండి, ఒక 5 నిమిషాలు వేగిచ్చేసుకున్నాక మనకి ఎక్కువ వేగిచ్చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిచ్చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారినాక మనం మిక్సీ జార్ తీసేసుకొని అది వేసేసుకోండి. వేసేసుకున్నాక దీంట్లో వచ్చేసరికి మనం తగినంత ఉప్పు వేసుకోండి. మీకు సరిపోతే మళ్ళీ వేసేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా, నానబెట్టుకున్న చింతపండు వేసేసుకొని మిక్సీ వేసేసుకోండి. మన క్యాబేజ్ పచ్చడి రెడీ అండి. చూడండి ఎంత బాగుందో, చూస్తేనే తినాలనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెంట్ గా ట్రై చేస్తే మీకు అర్థమైద్ది దీని టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.